హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది వచ్చేసి మా ఇంటి పక్కన ఉన్న గార్డెనింగ్ అయితే మీకైతే చూపిస్తున్నానండి. ఈరోజు ఇంటి పక్కన అయితే మొక్కలు పెంచుకుంటున్నాం అనమాట. అదే మీకు చూపిస్తున్నాను. ఈరోజు మన గార్డెన్లో ఉన్న కొన్ని కాయగూరలు అయితే మీకు చూపిస్తూ హార్వెస్ట్ చేయబోతున్నాం. చూసేయండి మరి. ఇంకా ఫస్ట్ అయితే ఇది చూస్తున్నారు కదా, దొండకాయ పాదండి. చూసారు కదా, దొండకాయలు అయితే ఎంత చక్కగా ఫ్రెష్గా ఉన్నాయో. ఇవేంటంటే ఎటువంటి మందు లేకుండా ఓన్లీ గెత్తంతో వచ్చాయన్నమాట. ఇవి గెత్తం, ఇంకా దానికంటూ మెడిసిన్ అంటూ ఏం కొట్టలేదు. మనం బయట కొనుక్కున్న ప్రతి ఒక్క వెజిటేబుల్, ఫ్రూట్ కానీ అది కనీసం అది పండే వరకు అయినా సరే ఉంచకుండా తీసేస్తారు కదండి, మందులు కొట్టేసి వాటిని అయితే తీసేస్తారు. ఇక్కడైతే మనం ఎటువంటి మందులు కొట్టకుండా న్యాచురల్గా ఆవు పేడ, గత్తం అవన్నీ ఉంటాయి కదా, అవే ఓన్లీ దీనికైతే ఫుడ్, వాటర్ అవే వేస్తూ వచ్చిన మొక్కలు అన్నమాట. ఇవి చాలా బాగా వచ్చాయి కదా. ఇలాంటివి ఏంటంటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదండి. ఇవి బీరకాయలు అయితే ఎంత చక్కగా వచ్చాయో. ఇక్కడ ఫ్లవర్ చూసారు కదండి, ఏం ఫ్లేవర్ అనుకుంటున్నారు కదా, ఇది బీరకాయదండి. అది కూడా నేతి బీరకాయ. ఇది కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఉంటుందంటండి. ఈ బీరకాయల్లోని నార్మల్ బీరకాయే మనం ఎక్కువ శాతం చూస్తూ ఉంటాము. ఈ బీరకాయ చూడడం చాలా తక్కువ. ఇది కూడా వచ్చింది ఇక్కడైతే మా తమ్ముడైతే దొండకాయలు అయితే హార్వెస్ట్ చేస్తున్నాడు. మన ఇంటి పక్కన కొంచెం ప్లేస్ ఉన్నా సరే ఇలాంటి మొక్కలు అనేవి పెంచుకుంటే చాలా మనసుకు ప్రశాంతంగా ఉంటుంది. మనం బయట నుంచి ఎన్నో డబ్బులు పోసి తెచ్చుకొని తింటూ ఉంటాం, కానీ వాటి వలన ఆరోగ్యానికైతే హాని అని తెలుసు, కానీ తప్పదు, తింటాం. ఇలా చిన్న ప్లేస్ ఉన్నా సరే కొన్ని మొక్కలు ఇలా పెంచుకుంటే మాత్రం చాలా బాగుంటుంది కదండి. ఆరోగ్యంగా కూడా ఉంటాం. ఈరోజైతే మన హార్వెస్ట్ వచ్చేసి కాకరకాయలు, బెండకాయలు, నేతి బీరకాయలు, దొండకాయలు అనమాట. ఇదండి ఈరోజైతే మనం చేసుకున్న హార్వెస్ట్ అనమాట. మరొక మంచి వీడియోతో మళ్ళీ గార్డెనింగ్ వీడియోతోనే మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఈసారి అయితే ఫుల్గా మా గార్డెన్ అనేది చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.